అమెరికా రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ప్రపంచంలోని ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయం అంటే అమెరికాలోని పెంటగాన్ భవనమే. ఇప్పుడు ఆ భవనం కంటే అతిపెద్ద భవనం భారత్లో అందుబాటులోకి వచ్చింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ 66,73,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు భారత్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూరత్ డైమండ్ బోర్స్ను 67 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఈ సూరత్ డైమండ్ బోర్స్ను ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని ద్వారా దేశంలో కొత్తగా 1.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ నూతన భవన సముదాయం నవీన భారత శక్తికి, సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సూరత్ డైమండ్ బోర్స్ అనేది వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా నిలవబోతుంది. వజ్రాల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ కూడా ఇదే కార్యాలయంలో కొలువుదీరనుందంటే మొత్తం వజ్రాల వ్యాపారానికి ఇది వన్ స్టాప్ షాప్గా మారనుంది. వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి ఎస్డిబి ప్రధాన కేంద్రంగా నిలవడం ఖాయం. గుజరాత్లోని సూరత్ నగరానికి సమీపంలో ఉన్న కాజోడ్ అనే గ్రామంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికే ముంబై కేంద్రంగా వజ్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అనేక మంది ఈ ఎస్డిపిలో కార్యాలయం దక్కించుకున్నారు. త్వరలో తమ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు కూడా. మొత్తం 35.54 ఎకరాల్లో 9 భవనాలు ఉన్నాయి. ఈ భవనాల సముదాయాన్ని అంతటినీ కలిపి సూరత్ డైమండ్ బోర్స్గా పిలుస్తారు. ఒక్కో భవనంలో 15 అంతస్తులు ఉంటాయి. ఇక్కడ కనిష్టంగా 300 చదరపు అడుగులు, గరిష్టంగా 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సూరత్ డైమండ్ బోర్స్ను 3,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. స్మార్ట్ గేట్లతో పాటు ఇందులో జరిగే ప్రతి కదలిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కానుంది. భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. సూరత్ ప్రపంచవ్యాప్తంగా వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధిగాంచిన నగరం అనే విషయం తెలిసిందే. అందుకే ఈ కార్యాలయం ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.